హలో ఆల్, మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ అయితే ఉద్యోగాల జాతర స్టార్ట్ చేసింది. జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసింది. అక్షరాల 10,060 పోస్టులతోని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. అందులో గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి, రెవెన్యూ శాఖ పోస్టులు ఉన్నాయి, హోమ్ శాఖ పోస్టులు ఉన్నాయి, టీచర్ పోస్టులు ఉన్నాయి. సో అవన్నీ కలిపి 2026-2027 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎట్టి పరిస్థితుల్లో 10,060 గవర్నమెంట్ ఉద్యోగాలు నింపాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది మనకి. సో ఆ సందర్భంగా మనకైతే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. మే 15వ తారీఖు హయ్యర్ ఎడ్యుకేషన్లో రాబోతుంది. ఆగస్ట్ 15 గ్రూప్ 1 హోమ్ శాఖలో రాబోతున్నాయి. సెప్టెంబర్ 15 మన గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. అక్టోబర్ 15 మనకు టీచర్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఈ జాబ్ క్యాలెండర్ మీకు యూజ్ అయ్యే విధంగా ఉండే విధంగా మేము ఆల్రెడీ గ్రూప్ 1లో మా సత్తా చాటుకున్నాము. 57+ ర్యాంక్స్ తెచ్చాము. అంతకుముందేమో 25% మొత్తం నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలలో 25% విష్ణు ఐఏఎస్ అకాడమీ కైవాసం. అదేవిధంగా మొన్న 2025-2024 ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో అందులో 2 నెలల క్రితం వచ్చినటువంటి రిజల్ట్స్లో మనకు 33% ఉద్యోగాలు వచ్చాయి, కైవాసం చేసుకున్నాము. 87 పోస్టుల 30 పోస్టులకు పైగా మన విష్ణు ఐఏఎస్ అకాడమీ ర్యాంక్స్ వచ్చాయి. అదే ఎనర్జీతోని, అదే ఎంతూజియాజంతోని ఇప్పుడు గ్రూప్ 2లో కూడా అడుగుపెట్టాం మనము. ద బెస్ట్ క్లాసెస్, హై క్వాలిటీ క్లాసెస్, స్టాండర్డ్ క్లాసెస్ మీకు ఇచ్చే విధంగా గ్రూప్ 2లో కూడా మేము ముందడుగు వేసాము. సో ఈ గ్రూప్ 2 క్లాసెస్ మీకు యూజ్ అయ్యే విధంగా మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా, అంటే ఈ అటెంప్ట్లో మీకు మెయిన్స్ రాసేంత వరకు కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్లో మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది, తెలుగులోనూ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ ఫోకస్ ఏపీ మాడ్యూల్స్ మీద హై ఫోకస్ ఉంటుందన్నమాట. ఏపీ హిస్టరీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ ఎకానమీ, ఎవరైతే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈ గ్రూప్ 2 రాసే విధంగా, ప్రాపర్గా రాసే విధంగా ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ కూడా. ఎవరైనా గ్రూప్ 1 గ్రూప్ 2 జాయిన్ అవ్వాలి అని అంటే మీకు తెలుసు విష్ణు ఐఏఎస్ అకాడమీ ఈజ్ నోన్ ఫర్ గ్రూప్ 1 అండ్ సివిల్ సర్వీసెస్. ఇప్పుడు గ్రూప్ 2లో కూడా రావడం వల్ల మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ సివిల్ సర్వీసెస్ 3 కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని మీరు ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేశాము. సో ఫ్రీ స్టడీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఫ్రీ స్టడీ మెటీరియల్ విత్ స్టాండర్డ్ బుక్స్ ఆఫ్ ఏపీపీఎస్సీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో టెస్ట్ సిరీస్ ఉంటుందండి. ఓన్లీ క్లాసెసే విని మీరు వెళ్ళిపోతారనుకుంటే అవివేకం. దయచేసి చెప్తున్నాను, ఎన్నో ఫీజు తక్కువ అని ఎంతోమంది క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ మీకు ఇస్తానని అంటారు. క్వాలిటీ చూసుకోండి దయచేసి. క్వాలిటీ ఇంపార్టెంట్. ఉద్యోగం మన జీవితం ఇది. ఈరోజు ఏదో 5,000కో 6,000కో 7,000కో కాంప్రమైజ్ అయిపోతే మనకి క్వాలిటీ క్లాసెస్ మిస్ అయ్యి మొదటికే మోసం వస్తుంది. క్వాలిటీ ఇంపార్టెంట్. మీరే చెప్పండి, 5 రూపాయల భోజనం ఉంది, ఒక పక్కన 100 రూపాయల భోజనం ఉంది. ఎక్కడ భోజనం చేస్తాము? క్వాలిటీ ఫుడ్ ఎక్కడుందో అక్కడ భోజనం చేస్తామా చేయమా? క్వాలిటీ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా వాడు 5 రూపాయలకు భోజనం పెట్టిన చోట క్వాలిటీ ఉంటుందా? మీరు చెప్పగలరా అన్ని క్వాలిటీగా ఉంటుందని? సో దయచేసి చెప్తున్నాను, క్వాలిటీకి పెద్దపేట వేయండి. మేము ఫీజు కూడా ఎక్కువ పెట్టలేదు, కానీ క్వాలిటీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నా. మా దగ్గరికని కాదు, ఎక్కడైనా సరే ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడికి వెళ్ళండి, ఎక్కడ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే అక్కడికి వెళ్ళండి. సో విష్ణు ఐఏఎస్ అకాడమీ ఈజ్ నోన్ ఫర్ స్టాండర్డ్, విష్ణు ఐఏఎస్ అకాడమీ ఈజ్ నోన్ ఫర్ క్వాలిటీ. అవన్నీ ఎన్ష్యూర్ చేస్తూ ఉంటాం మేము. ప్రతి ఆదివారం మీకు ఎగ్జామ్ ఉంటుంది, ప్రతి ఆదివారం మీకు MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు హై స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఉంటుందన్నమాట. ఎలానంటే అది ప్రిలిమ్స్లో రిపీట్ అయ్యే విధంగా, మెయిన్స్లో రిపీట్ అయ్యే విధంగా మీకు ప్రిపరేషన్ అనేది, ఎగ్జామ్స్ అనేది మేము పెడతాము. మీకు మెంటర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. ఏ డౌట్ వచ్చినా కూడా, ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే, ఏ డౌట్ వచ్చినా కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా మెంటర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మా ఫ్యాకల్టీస్ చైతన్య దేవ్ సార్ పాలిటీ చెప్తారు, వెరీ ఫేమస్ ఫర్ పాలిటీ క్లాసెస్. జగదీష్ సార్ జియోగ్రఫీ ఎన్విరాన్మెంట్ చెప్తారు. గణేష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తారు. రాంబాబు సార్ అండ్ చరణ్ సార్ హిస్టరీ చెప్తారు. కానీ రాంబాబు సార్ హిస్టరీకి చాలా పేరు పొందినటువంటి మనిషి. ఇజాక్ సార్ అర్థమెటిక్ క్లాసెస్ చెప్తారు, యాజ్ వెల్ యాజ్ మన గౌరీ సార్ కూడా ఉంటారు. సుకేష్ సార్ ఎకానమీ క్లాసెస్ చెప్తారు. ఇలా ఒక పట్టున్నటువంటి ఫ్యాకల్టీస్, ఒక కమాండ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మీకు గ్రూప్ 2 క్లాసెస్ చెప్తారండి. ఒకటే ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్ చెప్పరు. ఒక నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీస్, సీనియర్ ఫ్యాకల్టీస్, హైదరాబాద్లో పేరు తెచ్చుకున్నటువంటి ఫ్యాకల్టీస్, అశోక్ నగర్లో నిలబడినటువంటి ఫ్యాకల్టీస్, ఫ్యాకల్టీ కాంపిటీషన్లో నిలబడినటువంటి ఫ్యాకల్టీస్తోని మీ క్లాసెస్ చెప్పించి మీరు గ్రూప్ 2 ఆఫీసర్ లాగా తీర్చిదిద్దే విధంగా మేము
మేము మిమ్మల్ని రెడీ చేస్తాము. అదేవిధంగా క్లాసెస్ ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో కూడా ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. సో ఆల్రెడీ మేము ఏపీపీఎస్సీలో ప్రూవ్ చేసుకున్నాము. ఓవరాల్గా 57+ ర్యాంక్. ఇదేమో 2023 ర్యాంకర్స్, ఇదేమో మొన్న వచ్చినటువంటి రిజల్ట్లో వచ్చినటువంటి ర్యాంకర్స్. సో ఏపీపీఎస్సీలో ప్రూవ్ చేసుకున్నాము. మొన్న యూపీఎస్సీలో 50 ర్యాంకులు వచ్చాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఓవరాల్గా 57+ ర్యాంకులు వచ్చాయి. ఇప్పుడు అదే పందా, అదే ఎనర్జీతోని ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా మేము మీకు సక్సెస్ వచ్చే విధంగా మేము దిగాము. సో మీ సక్సెస్ ఇవ్వడం కోసం మేము వచ్చాం. కాబట్టి ఈ కొత్త బ్యాచ్, గ్రూప్ 2 కొత్త బ్యాచ్ అనేది మార్చ్ 25కి స్టార్ట్ కాబోతుంది 2వ బ్యాచ్. అండ్ ఏప్రిల్ 14కి స్టార్ట్ కాబోతుంది 3rd బ్యాచ్. ఇదేమో 2nd బ్యాచ్, ఇదేమో 3rd బ్యాచ్ అనమాట. సో మీరు కూడా సక్సెస్ కావాలి అనుకుంటే ఇంకా ఎందుకు ఆలస్యం, మా నంబర్కి ఫోన్ చేయండి. 9000350939. ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటాము. సో ప్రిలిమ్స్ కా మెయిన్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 25th మార్చ్కి స్టార్ట్ కాబోతుంది బ్యాచ్. నేను చెప్పినట్టుగా ఇంకో బ్యాచ్ ఏప్రిల్ 14కి స్టార్ట్ కాబోతుంది. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లైవ్ కమ్ రికార్డెడ్ వీడియోస్ 1 year, అంటే మీకు మెయిన్స్ ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. టెస్ట్ సిరీస్, బుక్స్ అన్నీ కూడా ఇచ్చి మీకు ర్యాంక్ ఎలాగైతే రావాలో మాకు తెలుసు కాబట్టి మీకు ర్యాంక్ తెప్పించుకునే బాధ్యత మాది. ఆల్ ది బెస్ట్. జై హింద్.